ఓవైపు వికెట్లు పడుతున్నాయి, ఒత్తిడి పెరుగుతుంది, కావలసినంత రన్ రేట్ ఎక్కువ అవుతోంది. అయితేనేం తిలక్ వర్మ మాత్రం తగ్గేదే లేదన్నాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లనే బెంబేలెత్తించాడు. ఎప్పుడు ఎలా ఆడాలో కరెక్ట్గా అలాగే గేర్లు మార్చేశాడు. వన్ డౌన్లో బరిలో దిగిన తిలక్ వర్మ బిగ్ ఇన్నింగ్స్ ఆడటం కాదు, చివరి వరకు క్రీజ్లో ఉండాలనుకున్నాడు. క్రీజ్లో సెటిల్ అయిన బ్యాటర్గా బాధ్యత తీసుకున్నాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. పట్టుదలతో క్రీజ్లో ఉంటే మ్యాచ్ను విజయంతో ముగించవచ్చని నమ్మాడు. చివర్లో రవి బిష్నోయ్ కూడా బ్యాట్కు పని చెప్పేలా ఎంకరేజ్ చేశాడు. టీమిండియాకు కీలక ఆటగాడిగా మారిపోయాడు. అంతర్జాతీయ టీ20లో సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకమైన ఆటగాడిగా నిలుస్తున్నాడు. కూల్గా కనిపిస్తూనే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. చెన్నైలో 55 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తెలుగు కుర్రాడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియాకు 2-0 ఆధిక్యాన్ని తిలక్ వర్మ అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాలో మరో స్టార్ అనుకునేలా తిలక్ వర్మ పునాదులు వేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ యువ ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. రికార్డుల వేటలో దూసుకుపోయాడు. చివరి 4 ఇన్నింగ్స్లో తిలక్ అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సౌత్ ఆఫ్రికా టూర్లో 107 పరుగులు 120 పరుగులతో నాటౌట్గా ఉన్న తిలక్ వర్మ ఇంగ్లాండ్ సిరీస్లో తొలి మ్యాచ్లో 19 పరుగులతో అజేయంగా ఉన్నాడు. చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్లో 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంటే 2 అవుట్ల మధ్య ఏకంగా 318 పరుగులు సాధించాడు. ఫుల్ మెంబర్ టీంలపై 2 అవుట్ల మధ్య ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ పేరిట ఉన్న రికార్డును తెలుగు కుర్రాడు బ్రేక్ చేశాడు. మార్క్ చాప్మన్ 2 అవుట్ల మధ్య 271 పరుగులు చేశాడు. ఈ లిస్టులో శ్రేయస్ అయ్యర్ 3వ స్థానంలో ఉన్నాడు. అయ్యర్ 240 పరుగులు సాధించాడు. 2 డిస్మిసల్స్ మధ్య ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా 240 పరుగులు చేశాడు. 239 పరుగులతో డేవిడ్ వార్నర్ 5వ స్థానంలో నిలిచాడు. టీ20లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తిలక్ వర్మ అధిగమించాడు. వరుస 4 ఇన్నింగ్స్లో కోహ్లీ 258 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును తెలుగు కుర్రాడు బ్రేక్ చేశాడు. 4 ఇన్నింగ్స్లో ఏకంగా 318 పరుగులు కొట్టాడు. ఈ లిస్టులో సంజు శాంసన్ 257 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 253 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 252 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20లో కనీసం 500 పరుగులు చేసిన ప్లేయర్లలో తిలక్ వర్మ యావరేజ్ ఎక్కువగా ఉంది. విరాట్ యావరేజ్ 48.69, తిలక్ వర్మ యావరేజ్ 58.91. ఈ లిస్టులో 47.41 యావరేజ్తో రిజ్వాన్ 3వ స్థానంలో ఉన్నాడు.